యేసుతో నా పయనం అనే 21వ ఎపిసోడ్ 21st ఎపిసోడ్ ఈరోజు మరి సిద్ధపడి మీ ముందుకు వచ్చినాను. మై జర్నీ విత్ జీసస్, యేసుతో నా పయనం 21వ ఎపిసోడ్. అయితే ఈ కొన్ని వారాలు నేను మరి ఎలాగూ కుటుంబము, ఉద్యోగము, దేవుని సేవ మరి అన్నీ కూడా మేనేజ్ చేయడానికి, అన్నీ సమతుల్యంగా వ్యవహరించడానికి, ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా, అటు కుటుంబము పాడు కాకుండా, ఇటు ఉద్యోగానికి నష్టం కాకుండా, మరి దేవుని సేవలో కొదవ లేకుండా అలాగూ దేవుడు నన్ను నడిపించినాడు. నేను ఇలాగూ యేసుతో నా పయనం అని చెప్పడం ఇది మీకు ఆశీర్వాదకరం, నాకు ఆశీర్వాదకరం. ఎలాగూ నాకు ఆశీర్వాదకరం అంటే నేను మరి రాసిపెట్టిన డైరీలన్నీ కూడా తిరిగేయడం, అది నాకు చాలా ఆశీర్వాదకరమైంది. ఇది ఫ్యామిలీకి సంబంధించిన ఒక డైరీ. అంటే నేను ప్రతి అంశం కొరకు డైరీలు మెయింటైన్ చేసినాను. భయం అనే డైరీ ఉంది, విమర్శలు అనే డైరీ ఉంది, కుటుంబానికి ఒక డైరీ, మరి నేను ఇచ్చే మెసేజ్లకు మరొక డైరీ, ఎదురు ఈత కదా, ఎదురు శక్తులు ఎదుర్కోవడానికి మరి ఎవరెవరు ఇబ్బంది పెట్టినారు వాళ్ళ కొరకు ఒక డైరీ. ఇవన్నీ ఇలా డైరీలు మెయింటైన్ చేసినాను. మరి ఇది ఇన్ని సంవత్సరాలు నేను అంటే చదవలేకపోయినాను, ఎందుకంటే ఎప్పుడు చాలా బిజీగా ఉండినాను కదా. మరి ఇప్పుడు యేసుతో నా పయనం అనే శీర్షిక మొదలుపెట్టిన తర్వాత ఇది నాకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉందని నేను చెప్పగలను. ఎందుకంటే నేను దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు ఏ విధంగా ఎన్ని సమస్యల నుండి నన్ను తీసుకొని వచ్చినాడు అవన్నీ కూడా తిరిగేసినప్పుడు దైవశక్తిని మరొకసారి రుచి చూడడానికి, అది ప్రకటించడానికి మీకు నాకు దేవుడు ఇలాంటి అనుకూలత ఇచ్చినాడు కదా అని నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు ఒక రివిజన్ అన్నమాట. అంటే మీతో నేను ఒక మాట చెప్పాలి. అంటే ఈ మూడు నాకు ఎప్పుడు ఒక స్త్రీ గుర్తొస్తుంది. 3 కుండలు మరి తల మీద పెట్టుకొని ఆమె ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ, అంటే నేను ఉద్దేశించిన స్త్రీ ఒక సర్కస్లో నేను చూసినప్పుడు చిన్నప్పుడు ఒక సన్న తీగ మీద 3 కుండలు పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ నడిచిన ఒక స్త్రీ గుర్తుకొస్తుంది. ఏది పడకుండా ఆమె తన గమ్యాన్ని చేరుకుంటుంది. అది ఆ స్త్రీ నాకు గుర్తొస్తుంది ఎప్పుడు అంటే మినిస్ట్రీ, మరి బ్యాంక్ జాబ్, మరి అలాగే కుటుంబము. అంటే ఒక రోజుకి 24 గంటలే ఉంటుంది కదా, అందరికీ 24 గంటలే ఉంటుంది. ఆ 24 గంటలు 18-20 గంటలు పనిచేసిన తర్వాత తిరిగి నిద్రపోవడానికి కూడా సమయం లేక మరి అంటే శరీరం ఎంత అలసిపోతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాగూ మరి అలసటలో కూడా దేవుడు నాకు కృపనిచ్చి ఎన్నెన్నో మరి రుగ్మతలు సోకింది శరీరానికి. అది మీకు చెప్పినాను. స్వస్థత గురించి ఒక డైరీ, చాలా పెద్ద డైరీ. అంటే దేవుడు ఎన్ని విధాలుగా నన్ను స్వస్థపరిచి నన్ను ఆదుకొని మరి నాకు వెంటనే నాకు ఉపశమనం ఇస్తూ, నన్ను తిరిగి బలపరుస్తూ, నిలబెడుతూ సాగిపోవడానికి కృపనిచ్చినాడు. అందుకే నేను సాగేదా యేసునితో అనే పాట, నేను పాడిన పాటనే నాకు చాలా ఇష్టం. ఆ పాట నేను సాగిపోవడానికి దేవుడు శక్తినిచ్చినాడు. అంటే యేసుతో నా పయనం అనే శీర్షిక మరి మీరు ఇంకా ఎపిసోడ్ చూడాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్నీ కూడా భద్రపరిచినాము. ఇది సేవకులందరికీ చెప్పడానికి ఇలాగూ చాలా అనుభవాలు ఉంటుందండి. నేను చెప్పాను కదా, ఒక యథార్థంగా దేవుని హత్తుకొని, దేవుని సేవించి, దేవుని గణపరిచి, దేవుని రాజ్యం కట్టే సేవకుడైనా సేవకురాలైనా వారికి అనుభవాలు చాలా ఉంటుంది. నన్ను అడిగితే వారి అనుభవాలు విప్పి మరి చెప్పడంలో ఇతరులను మనము ధైర్యపరిచినట్టు ఉంటుంది, దేవుని గణపరిచినట్టు ఉంటుంది. పిరికి వారికి కూడా కొద్దిగా ధైర్యం కూడగొట్టుకుంటారు. వాళ్లకు దేవుడు ఉన్నాడని ఒక విశ్వాసం కూడా పెంపొందించవచ్చని నా ఆశయం. అంటే నేను ఈరోజు తలస్తూ ఉన్నాను, ఇది థియరీ అండ్ ప్రాక్టీస్. చూడండి, లా చదివినప్పుడు థియరీ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. మెడిసిన్ చదివిన థియరీ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. అంటే థియరీలో మనం అన్నీ నేర్చుకుంటాం. బైబిల్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆ బైబిల్ మనము ప్రతిదినం మన జీవన శైలిలో దాన్ని ఆ పద్ధతుల్లో అమర్చుకోవడం, దాని ప్రకారం నడవడం, అది మనకు ఫలితాన్ని ఇస్తుంది. బైబిల్ కంఠపాఠంగా చెప్పి, ప్రసంగాలు చెప్పి, బోధలు ఇచ్చి మన జీవితంలో దాన్ని మనం అన్వయించుకోకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మనం ఇతరులకు మరి
హాస్యాస్పదంగా మారిపోతాం. అంటే వీళ్ళు చెప్తారు ఒకటి, చేస్తారు ఒకటి, వీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు నిలవలేరు, శ్రమల్లో వారికి నిలబడడానికి శక్తి లేదని, మరి ఇతరులు చూసినప్పుడు మనల్ని అలాగూ దేవునికి మహిమ కూడా రాదు. కాబట్టి మనం ఏది వాక్యం నుండి నేర్చుకున్నామో, ఏది మనం బోధింపబడిందో పరిశుద్ధాత్మ ద్వారా, అది ప్రతిదినం మన జీవితంలో దాన్ని అలవాటుగా చేసుకొని దాన్ని అనుభవిస్తూ ఉంటే, గైకొని దేవుని మాటలు గైకొని మనం ముందుకు వెళ్తే దాని ఫలితం చాలా కోకొల్లలుగా దైవాశీర్వాదాలు మన జీవితంలో ఉంటుంది. అలాగే నేను పద్ధతిగా అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే ఉద్యోగంలో కానీ, మరి నా కుటుంబంలో కానీ, సేవలో కానీ దేవుని ఫార్ములాస్ అంటే ఆయన ఆదేశాలు కానీ, దేవుడు చెప్పిన మాటలు అవి గైకొని దానిని మాత్రమే నేను నా జీవితంలో అప్లై చేస్తూ వెళ్ళినప్పుడు నాకు ఫలితం వచ్చింది. దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇచ్చినాడు, నన్ను ముందుకు నడిపించినాడు. నేను ఈరోజు కూర్చొని ఆలోచించినాను, పౌలు ఎంత శ్రమలు పడినాడు కదా. మరి పౌలు ఒకవేళ రాసి ఉంటే బాగుండేదేమో, యేసుతో నా పయనం అంటే అసలు ఎంత పెద్ద పుస్తకాలు అయిపోయేది, ఆయన పడిన శ్రమలెన్ని అంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు పౌలు పడిన శ్రమల గురించి అచ్చట ఇచ్చట లేఖనాల్లో చూసినప్పుడే మన గుండె కరిగిపోతుంది కదా. ఎన్ని శ్రమలు అనుభవించినాడు, దెబ్బలు, అవమానము, హింసలు, ఆకలి దప్పులు, వస్త్రహీనత, ఉపద్రవము, కపట సహోదరుల వలన మోసాలు, ఇవన్నీ అనుభవించినాడు, ఆకలి దప్పులు. అయినా ఆయనలో మండుతున్న మంటను ఎవరు కూడా ఆర్పలేరు. చూడండి, ఎవరు ఆర్పజాలకపోయినా, ఆర్పజాలని మంట అది యేసు ప్రభు రగిలించిన మంట. ఆ మంటను అది శ్రమలు ఆర్పలేవు, కష్టాలు ఆర్పలేవు, మరి ఎదుర్కొనే వితర్కాలు కానీ, విమర్శలు కానీ, ఆటంకాలు కానీ, అడ్డులు కానీ ఆ మంటను ఆర్పలేవు. చూడండి, అలాగూ పౌలు ఒక మాట అంటాడు, నాకు అది గుర్తొచ్చింది ఈరోజు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవును గాక. వెన్ యూ లుక్ ఎట్ పాల్, ఈజ్ గ్లోరిఫైయింగ్ ఓన్లీ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. అంటే ప్రభు యేసు సిలువ తప్ప నాకు అతిశయించడానికి ఏది లేదు, ఏదున్నా అది దూరం అవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. అంటే హిజ్ ఫోకస్ వాజ్ ఆన్ ద క్రాస్. ఆయన ఎక్కడ చూసినా మీకు అదే కనబడుతుంది. సిలువ తప్ప నాకు ఒక అతిశయం లేదంట. అతిశయించడానికి ఆయన భూములు కానీ, స్వాస్థ్యం కానీ, బంగ్లాలు కానీ, లేక బెంజ్ కార్లు కానీ, లేకుంటే పెద్ద వైభవం కానీ, బంగారం కానీ ఏది లేదు. నేను సిలువ యందే అతిశయిస్తున్నాను. ఐ లవ్ ఇట్ సో మచ్. ఇంకో మాట అంటాడు 17వ వచనం, గలతీ 6:17లో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. మరి నేను పౌలంతటి దాన్ని కానీ ఏదో ఇసుమంత అయితే నాకు కూడా నేను ఈ మాట చెప్పగలను. యేసు యొక్క ముద్రలు నేను నా శరీరం అందు వహించినాను. అది మీకు అర్థం కావాలి. అది నేనేం విప్పి చెప్పాను. ఆ ముద్రలు శరీరం మీద కాకుండా మనస్సు మీద, మెయిన్లీ మైండ్ మీద ముద్రలు. అంటే ఒక్కొక్క ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి వాక్యాలు నాకు చాలా ఆదరణగా ఉండేవి. అంటే మన ముందు నడిచిన వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఫెయిత్ హీరోస్ ఉన్నారు కదా, విశ్వాస వీరుల జాబితా ఉంది. 12వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నదంట. ఇంత గొప్ప అంటే మనకంటే ముందు ఎంతమంది ప్రవక్తలు హింసింపబడినారు, ఎంతమంది మరి సేవకులు ఉపద్రవానికి గురి అయినారు, ఎన్ని బాధలు అనుభవించినారు. దాంట్లో అసలు మన అనుభవించేది ఏదీ లేదు. ఇక్కడ హెబ్రీ 11:33 చూసినప్పుడు, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మోసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదానము తప్పించుకొని బలహీనంగా ఉండి బలపరిచిరి, యుద్ధములో పరాక్రమశాలులేరు. అంటే విశ్వాసం, బై ఫెయిత్ దే ఆర్ కాల్డ్ ఫెయిత్ హీరోస్. హెబ్రీ 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా. 12వ అధ్యాయం ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది కాబట్టి మనము భయపడే అవసరం లేదు. మనల్ని ఇది మేఘము వలె, అంటే ఐ థింక్ దర్ స్పిరిట్స్ హోవర్ రౌండ్ ఎవ్రీ బిలీవర్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నది. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, చూడండి యేసుప్రభు ఎంత అవమానింపబడినాడండి. ఎన్ని పర్యాయములు జీసస్ వాజ్ ఇన్సల్టెడ్.
ఎన్ని నిందలు మోపినారు, ఆయన అవన్నీ అలక్ష్యం చేసినాడంట. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు కూడా అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు విరోధముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనడి. అది ఫార్ములా అనమాట. మన జీవితాల్లో మనము విసుకకుండా, మనం అలసిపోకుండా, సొలసిపోకుండా, కృంగిపోకుండా ఉండాలంటే యేసు తట్టు చూడాలి, సిలువను ధ్యానించాలి, సిలువ యందే అతిశయించాలి. ప్రభువు చూపిన మాదిరిని అనుకరించినప్పుడే మనకు శక్తి వస్తుంది. అదే సిలువ శక్తి. అందుకే నేను మరి ఈ సిలువ శక్తి నన్ను ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే సిలువను ధ్యానించడం అది శక్తి అని నేను ఎప్పుడో గమనించి ఈ 28 సంవత్సరాల పరిచర్యలో ప్రతి సంవత్సరం కూడా 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు సిలువను ధ్యానించడం, అటుపిమ్మట పునరుద్ధానాన్ని ధ్యానించడం, పరిశుద్ధాత్మ శక్తిని ధ్యానించడం, ఇలాంటి సెషన్స్ పెట్టి హైదరాబాద్ సెకండ్పేట పట్టణంలో కోకొల్లలుగా జనాలు రావడం, మరి మనకు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు స్థలం ఇవ్వడం, అక్కడ ప్రజలను ఉదయం 4 నుండి 7 వరకు అలా ప్రజలను నడిపించడం, ఉపవాసములో, ప్రార్థనలో, సిలువ ధ్యానంలో. ఇట్ గివ్స్ పవర్ టు ద బిలీవర్. దాని తర్వాత మరి ఇది మరి ఆరంభించడం మొట్టమొదట యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ని జరిగింది. దాని తర్వాత ఇతర సంఘాలు, మినిస్ట్రీస్ అంతా కూడా దే హ్యావ్ క్యాచ్డ్ అప్ విత్ ద విజన్. ఆ దర్శనాన్ని వాళ్ళు కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నారంటే నాకు ఎంతో సంతోషం. ఇట్ రియల్ ఒక అగ్నిలాగా రగులుకుంది అది. ఉదయకాల ప్రార్థనలు కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, సిలువను ధ్యానించడం కానీ, ఇలాగూ మరి కార్యాలు 50-100 రోజులు దీర్ఘకాలంగా కూడికలు అవన్నీ కూడా మనం యూపీఎఫ్లో ఆరంభించినాము. అది వేరే వేరే సంఘాలకు అంటుకున్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. అయితే మరి ఈరోజు కుటుంబము, సేవ, అలాగే ఉద్యోగము, ఇది సమతుల్యంగా దీన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకొని వెళ్ళడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. అయితే ఇది గొప్ప భారమే కదా. మీరు అంటే సాధారణంగా ఉద్యోగంకి వెళ్ళే స్త్రీలకు తెలుసు చాలా కష్టం వాళ్ళ పని. వాళ్ళు ఇంటిని చూడాలి, మరి అలాగే ఉద్యోగ స్థలంలో ఎన్నో ప్రెషర్స్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటుంది, అది భరిస్తారు. ఒక ఉద్యోగంకి వెళ్ళే స్త్రీని అస్సలు కరెక్ట్గా ఎవరు కూడా మరి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చాలా మటుకు నేను చూసినప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీలకు దొరికేంత సుఖం ఉద్యోగం వెళ్ళే వారికి దొరకదు. ఇంట్లో ఉన్న స్త్రీలు వారు పని చేసుకుంటారు, మధ్యాహ్నం పూట కొద్దిగా పడుకుంటారు, విశ్రమిస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తింటారు, లేక అన్నీ వండి పెట్టి భర్త కొరకు పిల్లలకు ఎదురు చూస్తారు. అది కాదు, ఒక స్త్రీ తన కుటుంబాన్ని వదిలిపెట్టి, చిన్న బిడ్డలను వదిలిపెట్టి ఎంత టెన్షన్ ఉంటుంది. ఆ పిల్లలను మరి ఎవరు చూసుకుంటారు? ఒక పని మనిషి చేతికి అప్పగించి, తిరిగి మరి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పని మనుషుల చేతికి అప్పగించి ఆమె మరి సేవలు ఉదయకాలం 3 గంటలకు లేచి సేవలు అందించి మళ్ళీ పనులన్నీ చేసి అప్పుడే నాకు కొంచెం నిద్ర వచ్చేది. ఎందుకంటే ఉదయం 3కు లేచి మరి 10 గంటల వరకు పనిచేస్తే 7 గంటల లేబర్ అయిపోయింది నాది. అప్పుడు నాకు విశ్రమిద్దామంటే అప్పుడు 10కు కరెక్ట్గా బ్యాంకులో ఉండాలి. అసలు ఎవ్వరూ అర్థం చేసుకోని పరిస్థితి అనమాట. అయితే అప్పుడు తాళాలన్నీ గుడి తాళాలు వేసి, గుడి దగ్గరనే మా ఇల్లు తాళాలు వేసి, మళ్ళా వెంటనే కొన్నిసార్లు బస్సు దొరకదు, ఆటో దొరకదు. ఎంత ప్రయాసపడానంటే అది మరి మీరే అర్థం చేసుకోవాలి. అయితే ఒక భక్తుడు పాట రాస్తాడు. ఆ పాట నన్ను చాలా కదిలించింది. ఆ దినాల్లోనే ఈ పాట నాకు మరి చాలా బాగా అనిపించింది. ఏంటంటే, నేను శ్రమనందుట మేలైంది, ఎందుకంటే శ్రమల్లోనే నేను దేవుని కట్టడాలను నేర్చుకున్నాను. నా హృదయం మెత్తనిదైంది, నా ప్రవర్తన మారింది, నేను దేవునికి సమీపంగా ఉన్న. శ్రమలు ఎప్పుడు కూడా మనకు మేలే. అందుకే ఈ భక్తుడు ఇలా రాస్తాడు, మేలాయను ప్రభు శ్రమనందుట నాకెంతో మేలాయను, గతకాలపు జీవిత వ్యధలన్నీ నేటి మధుర స్మృతులుగా నువ్వు మార్చినావు, మధుర గీతంగా మార్చినావు. మరి మేలు చేసినాను, కీడు అనుభవించినాను, పలు విధములైన గాయము నేను పొందినాను, ప్రతి గాయము పరిశుద్ధత పెంచింది నన్ను. అది నేను చెప్పగలను. ఈ వచనం రాసిన భక్తుని దేవుడు గొప్పగా దీవించిన గాక. ఈ సచ్ ఎ ప్రెషియస్ లైన్. ప్రతి గాయము నాకు పరిశుద్ధత పెంచింది. ప్రతి గాయం, అది మానసికంగా కానీ, మరి హృదయ వేదన కానీ, లేకుంటే శరీరం మీద గాయం కానీ, అన్నీ కూడా ఇట్ ప్యూరిఫైడ్ మీ, నన్ను పరిశుద్ధపరిచింది అని చెప్పాలి. ప్రతి గాయము నన్ను పరిశుద్ధత పెంచింది. నీ సిలువను
తేటగా నేను గ్రహించి తిని, నీ సిలువను తేటగా గ్రహించడానికి ఈ శ్రమలు నాకు మేలైనవి. మరి ఈ శ్రమల ద్వారా ఎందరినో నేను ఓదార్చి తిని, అందరి చేత నేను వాడినై తిని. నాకు లోకంపై వైరాగ్యం కలిగింది, అవును నిజమే, లోకంపై విరక్తి కలిగింది. కానీ మక్కువతో నీ కౌగిట నేను చేరినాను. లోకాన్ని వదిలిపెట్టి నేను నీ కౌగిట్లో నేను చేరడానికి ఇది నాకు వీలైంది. ప్రతి గాయం కొరకు నీకే స్తోత్రం, అవమానముల కొరకు నీకు స్తోత్రం. మరి నా వేదనలోనే నీ రుచి నేను చూచినాను. అది అధికముగా నేను శ్రమల కొరకు వేడుకుంటున్నాను. ఎంత గొప్ప మరి థాట్ ఇది. అంటే ఇంకా శ్రమలు చాలావయ్యా, ఇంకా నేను పరిశుద్ధత పొందాలంటే ఇంకా నేను శ్రమలు అడిగి పొందుకుంటాను. చాలామంది గొప్ప భక్తులు అలాగే శ్రమలు కోరుకుంటారంట. చిన్న చిన్న వాళ్ళు విశ్వాసులు ఏమో శ్రమలు తొలగిపోవాలి, ఈ శ్రమ తొలగిపోవాలి, ఆ శ్రమ నాకు రాకూడదు అని ప్రార్థన చేస్తారు. కానీ చాలా అగ్రశ్రేణులైన భక్తులు ఎప్పుడు కూడా శ్రమలోనే దైవ చిత్తం వారి జీవితాల్లో నెరవేరుతుందనే జ్ఞానంతో శ్రమ కలగకుంటే వారు విభ్రాంతి పొందుతారంట. వాళ్ళు శ్రమలు కోరుకొని ఆ శ్రమల బడిలో వారు సిద్ధమవుతారని, దేవునికి ఇంకా దగ్గరగా అవుతారని మరి ఆ పాట అర్థం. కనుక అంటే మరొకటి నేను చెప్పాలి ఏంటంటే, ఇన్ ఎవ్రీ ప్రాబ్లం, అంటే నేను చెప్పాను కదా ఈ డైరీ మొత్తం. ఈరోజు నేను ఉదయకాలం నుండి ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ ద డైరీ. చాలా ఏడుపు వచ్చింది, కళ్ళకెళ్ళి నీళ్ళు గారిపోతూ ఉందన్నమాట. అంటే కృతజ్ఞతతోటి మరి వండరింగ్ అట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామా, ఇంత గొప్పదా పరిశుద్ధ గ్రంథం. అంటే ఒక్కొక్కసారి నన్ను బలపరిచిన వాక్యాలన్నీ విధంగా నేను చెప్పాను కదా, ఐ యూస్ టు స్టిక్ ఇట్ అప్ అనమాట. అండ్ దెన్ పొసెస్ దట్ వర్డ్. అది ఎంత సంతోషం నీ వాక్యం, నాకు నీ వాక్యమే నన్ను బ్రతికించింది కదా అని. నేను మరి పరిశుద్ధ గ్రంథం లేకుంటే ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ మై వే. నాకు దారి తప్పేదాన్ని, లేక గురి తప్పిపోయేదాన్ని. గురి గమ్యము మరి నాకు చూపి నన్ను అడుగడుగున తోడుండి నడిపించిందే దేవుని వాక్యం. అంటే అప్పుడు నేను తలచిన ఇమ్మానుయేల్ అని ప్రభు పేరు కదా. ఇమ్మానుయేల్ అని ఆయన పుట్టక ముందే 700 సంవత్సరాల ముందు ఇమ్మానుయేల్ అని అతని పేరు పెట్టేవాడు. అంటే ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు ఎప్పుడు తోడు ఉండినాడు, క్షణమైనా నన్ను విడిచిపెట్టలేదు. అందుకే పరమగీతాలు చెప్పడంలో నేను చాలా ఆనందించినాను. అంటే ఆ పరమగీతాల్లో శూలమతి అంటది, చెలికత్తలు వచ్చి అలా అడుగుతారు, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమి అంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, మరి అతి సుందరుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. అంటే ఆమె హౌ మచ్ షీ రెవెల్డ్ ఇన్ ద లవ్ ఆఫ్ హర్ లవర్. అలాగూ మరి నేను యేసు ప్రభు ప్రేమలో పడిపోయినాను అనుకోండి. అంటే ఆ ప్రేమ అనే ఫోర్స్ నాలో లేకుంటే నేను ఒక్క శ్రమ కూడా పడడానికి వీలు కాకపోయేది. ద లవ్ అంటే ఎంతగా ప్రభువును ప్రేమించినానో అంతగా కష్టాలు పడడానికి, ఓర్చుకోవడానికి, సహించడానికి, సిలువ తట్టు చూసినప్పుడు ధైర్యం రావడానికి నాకు ప్రభు తోడున్నాడు, వాక్యం తోడున్నది అని చెప్పి వాక్యంలో ఒక్కొక్క కార్యం నేర్చుకోవడానికి కూడా అది నాకు సహాయపడ్డది. ఇప్పుడు ఫ్యామిలీ అనే డైరీ ఇది కొన్ని సంవత్సరాలు రాసినాను. తర్వాత ఇంకా జరిగిన కార్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలని ఇప్పుడు ఇంత చెప్తే దీంట్లో 2 పేజీలు కూడా కావు. మరి ఇది ఎప్పుడు చెప్పి ముగించాలో నాకు తెలియదు. ప్రార్థన చేస్తున్నా అంటే అన్ని అనుభవాలు అనమాట. ఒక గంట సేపట్లో నేను 2 పేజీలే చెప్పగలుగుతాను. కానీ ఎంతో డీప్గా దేవుడు నన్ను తీసుకొని వెళ్ళినాడు. అయితే ఐ రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. 3 కార్యాలు, మరి కుటుంబము, ఉద్యోగం, అది మేనేజ్ చేయడం, బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైంది. అప్పుడు నేను చాలాసార్లు మా తల్లి తల్లి దగ్గర పోయి ఆమె పడక మీద ఉంటే నేను అడిగామా, నేను ఏదో ఒకటి వదిలేస్తానమ్మా, ఏదో ఒకటి వదిలేదు, నా వల్ల కావడం లేదమ్మా ఇది బ్యాలెన్స్ చేయడం, ఇది సమతుల్యంగా తీసుకొని పోవడం నా వల్ల కావడం లేదు. పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు, మరి ఏం కోఆపరేషన్ ఇంట్లో లేదు, వదిలిపెట్టాలి సేవ అని చాలా కఠినంగా మరి వదిలిపెట్టాలంటే నాకు అది నా సేవ వదిలిపెట్టడానికి వీలు కావడం లేదు. దేవుడు నాకు సెలవిచ్చిన మాట, నన్ను పిలుచుకున్న దేవుడు, నేనే విధంగా దర్శనాన్ని వదిలిపెట్టాలి, అది నా వల్ల కావడం లేదు. నేను అప్పుడు అనుకున్నాను ఏదైనా వదిలిపెడతాను, దేవుని సేవ వదిలిపెట్టాను. అటు బ్యాంక్ పోతే పోనీ కుటుంబం కూడా వద్దు అనుకుంటాను, కానీ సేవను మాత్రం నేను వదిలిపెట్టాను. ఒక మొండితనం నాలో చాలా వచ్చింది. అప్పుడు నన్ను కొద్దిగా కంట్రోల్ చేసి నన్ను బ్యాలెన్స్గా తీసుకుపోయినారు మా తల్లిదండ్రులే అని చెప్పాలి. ఎందుకంటే వారు అప్పుడు
సజీవంగా ఉన్నారు. మా తల్లి చెప్పింది, నువ్వు ఇలాగ నీ సొంత శక్తి మీద ఆధారపడకుండా వై డోంట్ యూ టేక్ ఫాస్టింగ్ ప్రేయర్. అప్పుడు నేను అన్నాను అనమాట, ఉద్యోగం వదిలేస్తానమ్మా, లేకుంటే ఉద్యోగం వదిలేసి ఇంట్లో పిల్లలు చూసుకుంటూ సేవ చేసుకుంటాను అంటే, మరి ఉద్యోగం వదలాలంటే కూడా దేవుని చిత్తం కావాలి కదా. మరి నీవు దేవుని చిత్తము నువ్వు తెలుసుకోవాలంటే 50 రోజులన్నా నువ్వు బ్యాంకుకు సెలవు పెట్టి కూర్చో, దేవుని సన్నిధిలో కూర్చో, దేవునితో మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. నీ సొంత చిత్త ప్రకారం నువ్వు ఏవి చేయొద్దు అని నేర్పించింది తల్లి. తల్లులు నేర్పియాలండి, పిల్లలకు నేర్పియాలి, లేకుంటే తల్లి ప్రభావం అన్న పిల్లల మీద ఉండాలి. అయితే నాకు అది చాలా దోహదపడ్డది నా ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి, ఉద్యోగ జీవితానికి అంతా. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది నాకు చాలా ఒక ఇంధనంలాగా పనిచేసింది. అంటే ఇట్ వాజ్ లైక్ ఏ మోటార్ వర్కింగ్ ఇన్ మీ. ఎప్పుడైతే నేను ఆహారము మాని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఒక మంచి శక్తి, ధైర్యము, ఒక ఫ్యూయల్ అనమాట. ట్యాంక్ ఫుల్ పెట్రోల్ పోస్తే వాహనం ఎట్లా పోతుంది అలాగూ నాకు ఒక అనుభవం కలిగింది. మరి అది తెలుసు మీకు, నేను 2001లో దేవుని పిలుపు పొందుకున్నాను. ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు బయలుపరిచినాడు. అప్పుడు కనిపెట్టి ప్రార్థన చేసి ఉద్యోగానికి విరమణ ఇచ్చి తర్వాత నేను పూర్తికాల సేవకు రావడమైంది. అంటే ఇంకోటి నాకు ప్రభువు నేర్పించింది ఏంటంటే, ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ ఇన్ ద లార్డ్. అంటే దేవుని సేవలో నిమగ్నం కావడం. ఎందుకంటే ఒక్క క్షణం అన్న ఆలోచిస్తే, మరి గాయపరిచిన వారు, నన్ను అవమానపరిచిన వారు, లేకుంటే ఇంట బయట పోరాటం ఉంటే నాకు ఐ యూస్ టు గెట్ సో మచ్ ఆఫ్ పెయిన్ ఇన్ మై హార్ట్. అది కాకుండా నన్ను దేవుడు ఏం చేసినాడంటే నన్ను ఎప్పుడు బిజీ పెట్టినాడు. ఎందుకంటే పెంక నుండి పొయ్యిలో పడాలి, పొయ్యి నుండి పెంక పడాలి. టైం లేదు, నన్ను ఎవరెవరు ఏం మాటలు అన్నారు అని ఆలోచించడానికి కూడా టైం లేకుండా టోటలీ టైట్ చేసేసినాడు దేవుడు. బ్యాంక్లో కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఇంట్లో ఫోకస్ ఉండాలి, దేవుని సేవలో కూడా నేను ఫుల్ పెట్టుబడి పెట్టాలి, నా ఆలోచన, నా ఎనర్జీ అంతా. కనుక టైం లేకుండా అది నాకు మేలైందని చెప్పాలి. ఎందుకంటే అపవాదికి మనం చోటు ఇవ్వకూడదని వాక్యంలో ఉంది కదా. నేను మత్తయి సువార్త ఆ దినాల్లో నేను చదివింది అది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి 45 వచనాలు. చాలా మీరు కూడా అది గమనించాలా. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండు. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చు. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదను. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించు. ఇది వాక్యం నాలో పనిచేసి. ఎందుకంటే నెవర్ కీప్ యువర్ హార్ట్ ఎంప్టీ. ఖాళీగా పెట్టకూడదు. హౌస్ ఫుల్ అని డెవిల్ వచ్చి, సైతాన్ వచ్చి తొంగి చూస్తే మన గుండె నిండుగా దేవుని వాక్యం, దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ పూర్ణత ఉంటే అపవాది మన చోటుకు రాడు. వాడు తొంగి చూసి హౌస్ఫుల్ అనే బోర్డు చూసుకొని వెళ్ళిపోతాడేమో. అది నేను ప్రాక్టికల్గా నేను నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా నేను అది చేస్తాను. ఎందుకంటే కొద్దిగా ఖాళీ పెడితే మనం మరి కొన్ని పాత కథలు గుర్తొస్తాయి, బాధపడుతూ ఉంటాము, దుఃఖపడుతాం. అదంతా చోటు ఇవ్వకుండా వెంటనే వాక్యం చదవడం, ఒక పాట పాడుకోవడం, ఆయన చేసిన ఉపకారాలు ధ్యానించుకోవడం. ఇప్పుడు కూడా నేను అది చేస్తాను, ప్రార్థన చేస్తాను. దట్ లైటెన్స్ మై స్పిరిట్. అంటే నా బరువు నాకు తగ్గించేస్తుంది. ఐ ఫీల్ లైట్ ఇన్ మై సోల్. అయితే ఇక్కడ తర్వాత నేను ఐక్యతగా ఉండాలని దేవుడు నాకు నేర్పించినాడు. అంటే దేవుడు ఇప్పుడు కుటుంబంలో చాలా మరి ఎదురీదాల్సి వచ్చింది. అది నేనేం కప్పుకోవడం నాకు ఇష్టం లేదు. దేవుడు అంతరంగంలో సత్యమే కోరుకునేవాడు కదా. హీ ఆల్వేస్ డిజైర్స్ ట్రూత్ ఇన్ యువర్ ఇన్వర్డ్ పార్ట్స్. ఇప్పుడు పైన ఒకటి బయట ఒకటి అలాగ కాకుండా అంటే నేను చెప్పాలి. ఎందుకంటే నాకు విరక్తి పుట్టిందనమాట. ఇంకా అసలు ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ అండ్ దెన్ పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. అంత కాడికి వచ్చింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. ఎందుకంటే దేవుడు ఏమని మాట్లాడినాడంటే, కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ క్రియేటెడ్ బై గాడ్. వీ హ్యావ్ టు ఆనర్. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. వివాహము అన్నిటిలో ఘనమైనది. మరి దేవుడు ఇచ్చిన ఒక కుటుంబాన్ని నేను కాలదాన్ని నేనేం సాధిస్తాను? కుటుంబంలో ఉండి కుటుంబ సమస్యలన్నీ ఎదుర్కొంటూ నేను ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ సిలువనెత్తుకొని ప్రభు చెప్పినట్లు ఒక సిలువ నేను భరించుకుంటూ ముందుకు సాగితే కదా నాకు అనుగ్రహం, దైవాశీర్వాదాలు వచ్చేది. మరి ఏదో మరి సమస్య వచ్చినప్పుడు పారిపోవడము ఈజీ. పారిపోతే సమస్యలు మన వెంటనే వస్తాయి. ఎక్కడ పోతాయి సమస్యలు? కాబట్టి మరి ఐక్యత కొరకు ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి,
సమాధానము వెదికి దాన్ని వెంటాడాలి అని ఈ సూత్రాలు దేవుడు పరిశుద్ధాత్ముడు నాకు చాలా బోధించినాడు. తర్వాత మనకు ఎంత బాధ ఉన్నా నొప్పి ఉన్నా మరి ఒక కుటుంబము తనకు తానే విరోధంగా ఉంటే ఆ కుటుంబం నిలవదని వాక్యం నాకు ఖచ్చితంగా మాట్లాడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం, తనకు తానే విరోధముగా వేర్పడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధంగా వేర్పడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లు అయినను నిలవదు. అంటే దిస్ వర్క్డ్ ఎ లాట్ ఇన్ మై మైండ్. సో ఐ హ్యావ్ టు ప్రే ఫర్ పీస్, ప్రే ఫర్ యూనియన్, ప్రే ఫర్ లవ్ అని పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించినాడు. మరి సిలువ తట్టు ఎప్పుడు చూడడానికి దేవుడు కృపనిచ్చినాడు. నేను ఇంట్లో కలహించడం నాకు ఇష్టం ఉండదు, ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఫైటింగ్. ఎందుకంటే మన పక్షాన యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధి ఉన్న ఇంటిలో మరి మనమేంటి నోరు తెరిచి నోరు వారేసుకోవాలని అవసరం లేదు. మౌనంగా ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చి ప్రార్థించినప్పుడు చాలా గొప్ప అండర్స్టాండింగ్ వచ్చేసేది, వెంటనే సమాధానం దిగేదనమాట. ఆయన సమాధానాధిపతి అని మనం నోటితో వల్లించడం కాదు. వీ టు టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. మనం రుచి చూసి తెలియదు ఎంత కమ్మగుంది దేవుని నామం. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి. అంటే ఆయన ఇవ్వడా సమాధానం? ఎంత అల్లకొల్లమైన మరి నేనైతే మౌనంగా ఉండేదాన్ని. అంటే మరి అయ్యగారుని నేను తప్పు పట్టడం లేదు, ఎందుకంటే ఏ పురుషుడైనా ఆయన స్థానంలో ఉంటే అంతకంటే ఎక్కువ బాధ పెట్టేదేమో. ఎందుకు అంటే ఎవరికి ఉండి ఇష్టం భార్య సేవ చేయడం, మరి స్ట్రెయిన్ చేయడం, శరీరం చనిపోతుందేమో అని ఒక భయం వాళ్ళకు ఉంటుంది పురుషులకు. ఇంత కష్టపడి చనిపోతుంది, అప్పుడు నాకెవరు భార్య? ఒకరోజు అయ్యగారు అన్నారు ఈ మాట, ఇప్పుడు నువ్వు కాకుంటే ఎంతోమంది సేవకురాళ్ళు లోకానికి ఉంటారు, కానీ నాకు నువ్వు నష్టమైతే నాకు భార్య లేని వానిగా అయిపోతాను కదా, పిల్లలకు తల్లి లేకుండా అయిపోతుంది కదా. అది పెద్ద పాయింటే అది. ఎందుకంటే ఇప్పుడు నేను పోతే ప్రజలకు ఇంకో సేవకుడో వాళ్ళకు దొరుకుతారు, కానీ కుటుంబానికి ఒక స్త్రీ పోతుంది, ఒక భార్య పోతుంది, ఒక తల్లి పోతుంది. ఆ పాయింట్ మరి దానికి మార్కులు వేయాలి. హీ వాజ్ ఫీలింగ్ వెరీ మచ్, అంటే ఇంత స్ట్రెయిన్ చేయకూడదని. కానీ మీకు ఇప్పుడు నా బాధ తెలుసు కదా, ఈ 3 కుండల్లో ఇవన్నీ ఇంపార్టెంట్, ఏది పడేయాలో తెలియదు. సో ఫైనలీ ఐ డిసైడెడ్ దట్ విజన్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు తెలుసు, ఎందుకంటే ఒకరోజు దేవుడు నాతో మాట్లాడినాడు. లూకా 12:47, యజమాని చిత్తం ఎరిగి మరి దాన్ని చేయడానికి సిద్ధపడకుంటే అనేకమైన దెబ్బలు తగులుతుంది. అది అంటే దేవుని చిత్తం ఉన్నది, అది నేను నెరవేర్చాను. అప్పుడు చాలామంది అన్నారు స్త్రీలు సేవ చేయొద్దు, స్త్రీలు ఇంటి పని చేసుకోవాలి అని. అంటే నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నాకు దేవుడు అనేక కోణాల నుండి నన్ను బలపరుస్తూ వచ్చినాడు. స్త్రీలు ఎందుకు సేవ చేయకూడదు? న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో మరి ఒక స్త్రీ మరి ప్రకాశించింది దేవుని కొరకు కదా, ఆమె పేరు దెబోరా. ఆమె గురించి చదివినప్పుడు ఐ వాజ్ సో మచ్ ఇన్స్పైర్డ్. షీఈస్ ఈవెన్ టిల్ నౌ షీఈస్ మై హీరోయిన్, మై గ్రేట్ ఇన్స్పైరర్. ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెబోరా క్యారెక్టర్. అయితే న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో మరి 3వ వచనంలో చూసినప్పుడు, శత్రు బాధ చేత ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరములు కఠినమైన బాధలు మరి పడుతూ యెహోవాకు మొరపెట్టినప్పుడే దేవుడు దెబోరాను న్యాయాధిపతినిగా లేవనెత్తినాడు. అది ధర్మశాస్త్ర యుగం. స్త్రీలు అంటరాదు, ముట్టరాదు, మాట్లాడొద్దు, స్త్రీలు తోరా పలుకొద్దు, వినొద్దు, ఇలాంటి ఆంక్షలున్న ధర్మశాస్త్ర యుగములోనే కదా ఒక స్త్రీ ప్రభువు దేవుని మాటకు లోబడి, ఆమె మరి సాధారణమైన స్త్రీ కాదు, ఆమె అసాధారణమైన స్త్రీ. షీ వాజ్ అ ఫ్యామిలీ ఉమెన్. అంటే ఆమె ఒక భార్య, ఆమె ఒక తల్లి, మరి ఆమె 15 మంది న్యాయాధిపతులలో ఒక స్త్రీ న్యాయాధిపతిని. అంటే బైబిల్ మొత్తంలో ఒక ఉమెన్ జడ్జ్ అంటే దెబోరానే. వేరే వాళ్ళంతా న్యాయాధిపతులు, అంతేగాని ఈమెకు ఎన్నో రోల్ ప్లేస్ ఉండేది. ఈమె ఒక కుటుంబస్తురాలు, ఒక భార్య, ఒక న్యాయాధిపతిని, ఒక ప్రవక్తి. ఆమె ఒక ప్రవక్తి అంటే ఆమె దేవుని మాటలు ప్రజల్లోకి విడుదల చేసేది. ఆమె న్యాయం మరి మాట్లాడేది. ఆమె న్యాయము వినడానికి ఇశ్రాయేల్లో పురుషులు స్త్రీలు కలిసి వచ్చినారన్నమాట. ఆమె స్త్రీలకు మాత్రమే న్యాయం కాదు, ఇశ్రాయేల్లో ఉన్న పురుషులు స్త్రీలు ఆమె దగ్గరికి వచ్చినారు. ఆమె సరళ వృక్షం కింద కూర్చునేదంట. సరళ వృక్షం కింద ఎందుకు కూర్చుందంటే నాకు అనిపిస్తుంది షీ వాజ్ సచ్ ఎ బోల్డ్ ఉమెన్, మైటీ ఉమెన్, అనాయింటెడ్ ఉమెన్.
అంత దివ్యమైన ఆత్మతో ఆమె అభిషేకింపబడింది కాబట్టి ఆమె వృక్షం కింద అందరికి అందుబాటులో ఉండాలని కూర్చుంది. మరి ఆమె దేవుని వాక్కులు ఆమె ఒక ప్రవచిస్తూ ఉండగా దేవుని మాటలు వినడానికి కూడా కోకొల్లలుగా జనాలు ఆమె చుట్టూ కూడుకున్నారంటే హౌ గ్రేట్ ఎ ఉమన్ షీ ఈజ్. మళ్ళీ ఆమె ప్రీస్టెస్ అని నేను ఈరోజు చదివినాను, రీసెర్చ్ చేస్తే ఆమెకు యాజకురాలు. ఆమె అక్కడ పురుషులు యాజకులుగా ఉన్నారు, ఆమె ఒక యాజకురాలు. షీ వాజ్ ఎ ప్రీస్టెస్. అంటే దేవుని మాటలు ప్రజలకు అందగిస్తూ ఆరాధనలో ప్రజలను నడిపించిన స్త్రీ ఆమె. ఆమె ఒక కవి, ఆమె ఒక గాయకురాలు. చూడండి ఎన్ని రోల్ ప్లేస్ అండి ఆమెకు. మళ్ళీ ఆమెకు కుటుంబస్తురాలు. లప్పిదోతునకు ఆమె భార్య అని ఇక్కడ వాక్యంలో ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో చూసినప్పుడు 4వ వచనం, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా. ఆమె పాపము కుటుంబం లేని స్త్రీ కాదు. షీ ఈజ్ నాట్ ఎ స్పిన్స్టర్. షీ వాజ్ మరి ఇశ్రాయేలుకు ఆమె న్యాయాధిపతినిగా ప్రవక్తిగా ఎంచబడినప్పుడు ఆమె వయసు చాలా చిన్నది, 20 సంవత్సరాల వయసు. అండ్ షీ వాజ్ అ వైఫ్ ఆఫ్ లప్పిదోతు. ఈ లప్పిదోతు ఎంత అదృష్టవంతుడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో లప్పిదోతు అనే పేరు రావడానికి తన భార్య కారణం. భార్య అంత గొప్ప స్త్రీ అన్నమాట. లప్పిదోతు ఏం గొప్ప కార్యం చేసినాడంటే ఒక్కటి నాకు కనబడదు, కానీ భార్య ద్వారా అతని పేరు పరిశుద్ధ గ్రంథానికి ఎక్కింది. కొందరికి భార్య ద్వారా ఘనత వస్తుందండి. అవును, యోగ్యురాలు తన పెనిమిటికే కిరీటం అని వాక్యంలో లేదా? సిగ్గు తెచ్చేదేమో మరి ఎముకల కుళ్ళని కూడా ఉంది కదా. షీఈస్ ఎ క్రౌన్ టు హర్ హస్బెండ్ అనమాట. ఈ లప్పిదోతు మరి ఏం ఘనకార్యం చేసినాడంటే నేను ఎంత వెతికితే నాకు ఒక్కటి దొరకలేదు. ఒక్కటే ఘనత, దెబోరా ఆయనకు భార్యగా ఉందంతే. అయితే మరి అప్పుడు దెబోరా అని ప్రవక్తి ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె సరళ వృక్షం కింద కూర్చుండుట కద్దు తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. అంటే చాలా గ్రేట్. అంటే ఈమె పాటలు కట్టేదండి, పాటలు పాడేది. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను ఏరింది. ఈమె హయాంలో ప్రజలు నెమ్మదిగా ఉండినారనే వాక్యంలో ఉంది. చూడండి, పాట పాడుతుంది. 5వ అధ్యాయం అంతా ఆమె రాసిన పాట. ఆమె పాట పాడుతుంది, పాట పాడుతుంది కూడా. షీఈ్ అ సింగర్, గ్రేట్ సింగర్. న్యాయాధిపతులు 5:31లో ఇలా పాడుతుంది దెబోరా, యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించేదారు. ఈమె ఒక్కతే, ఒక స్త్రీ యుద్ధభూమిలో వెళ్ళి శత్రువును ఓడించిందంటే అసలు పరిశుద్ధ గ్రంథంలో లేనే లేదు, ఎక్కడా లేదు. దెబోరానే చేసింది ఆ పని. అంటే షీ వాజ్ సచ్ ఎ యూనిక్ ఉమన్. షీ వెంట్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, ఫాట్ విత్ ద ఎనిమీ. ఆ శత్రువు అణిగిపోయినాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెట్టిన శత్రువులను అడగొట్టేసింది. అంత పెద్ద ప్లానర్ అన్నమాట. అయితే ఆమె అంటుంది, నీ శత్రువులందరూ అలాగనే నశించారు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురని పాడి. అంటే ఆమె ఏం పాడుతుందంటే, దేవుని ప్రేమించేవారు ఎన్నడూ ఓడిపోరు, దేవుని ప్రేమించేవారు ఎన్నటికి సిగ్గు అవమానం కలగదు, బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మళంగా ఉండాను. ఎవరన్నారండి ఉమెన్ షుడ్ నాట్ రూల్, ఉమెన్ షుడ్ నాట్ ప్రీచ్, ఉమెన్ షుడ్ నాట్ బీ యూజ్డ్ బై గాడ్ అని? హూ టోల్డ్? కమ్ టు మీ, ఐ విల్ షో యూ మెనీ రెఫరెన్సెస్. ఇక్కడ ఇప్పుడు మీకు విప్పి చెప్పినాను కదా పరిశుద్ధ గ్రంథం నుండి దెబోరా. ఇంకా స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు పని చేయొద్దు, స్త్రీలు దేవుని వాక్యం ప్రకటించొద్దు, అదంతా పాత కథలు. అవన్నీ కట్టి పెట్టండి. ఇప్పుడు కోకులుగా స్త్రీలు లేస్తున్నారు, చాలా సంతోషం. ఏ టీవీ ఛానల్ చూసినా స్త్రీలు మాట్లాడుతున్నారు. కానీ స్త్రీలు మాట్లాడుతున్నారు సరే, కానీ నేను అనుభవపూర్వకంగా స్త్రీలందరూ సేవకులు, సేవకురాళ్ళు, అభిషక్తులతో చెప్తున్నాను ఏంటంటే, మనకు దేవుడిచ్చిన ప్రప్రదమైన బాధ్యతలు తప్పకుండా చక్కగా నెరవేర్చాలి. దేర్ ఆర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనము మాదిరి లేని జీవితాలతో దేవుని వాక్యం ప్రకటిస్తే మాత్రం ఓడిపోతాం, నవ్వుల పాలవుతాం. అందుకే ఈరోజు నేను కుటుంబం గురించి కూడా చెప్పాలని ఎందుకు ఆశిస్తున్నానంటే, దేవుడు నీకు ఒక కుటుంబం ఇచ్చి, ఒక భర్తనిచ్చి, పిల్లల్ని ఇస్తే నీకు చాలా మరి బాధ్యతలు ఉన్నాయని మర్చిపోదు. నువ్వు మొదట ఇంట గెలిచి రచ్చ గెలవాలి. కొందరు స్త్రీలు మరి అభిషక్తులైన భర్తలున్న వారి విలువ తెలియదు వాళ్ళకు. చాలా దుఃఖంతో నేను చెప్తున్నాను. అభిషక్తుడు భర్తగా ఉంటే నువ్వు జస్ట్ ఆయన నీడలో ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వు స్వాతంత్రం కొరకు ఏం పోరాడే అవసరం లేదు. ఆ ఘనత మరి
నీకు వచ్చింది కాబట్టి తప్పకుండా పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఆ పరిచర్యను చూసుకుంటూ, నేనంటాను అంతటి స్త్రీలు, అంత అదృష్టవంతులు స్త్రీలు, దే ఆర్ ద ఫస్ట్ లేడీస్. అంటే ఇప్పుడు ఒక పెద్ద సంఘానికి పెద్ద కాపరి భార్యగా ఉంటే షీ ఇస్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ దట్ చర్చ్, ఫస్ట్ లేడీ అనమాట. ఆమెకున్న ఘనత ఎవరికి ఉంటుందండి? ఆమె అంత అభిషక్తుని భార్య అంటే అందరూ ఎంత గౌరవిస్తారు. కనుక సమాధానం కొరకు ప్రయత్నించాలి. ఆ భక్తునికి, ఆ అభిషక్తునికి ఎప్పుడు సేవలను చేస్తూ ఘనంగా ఎంచుకోవాలి. ఆ భర్త లేకుంటే ఈమెకు ఎక్కడి నుండి వస్తుందండి ఘనత? ఆ పిల్లలు క్రమంగా ఎదుగుతున్నారని చూడడం అది చాలా ఇంపార్టెంట్. దేవుని ఉగ్రత రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అభిషక్తుడు నీకు భర్తగా ఉంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అని పోటీపడే అవసరం లేదు అక్కడ. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ కాంపిటీషన్ విత్ యువర్ హస్బెండ్. ఆయన కాపాడబడాలి, ఆయన ద్వారానే నీకు ఘనత వచ్చింది కదా. మరి ఆయన భద్రత చూడాలి, ఆయన కొరకు ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆయన బయటికి పోయినప్పుడు, లోనికి వచ్చినప్పుడు, ఆయన ప్రసంగం చేసేటప్పుడు అది ఎంత దీవెనకరంగా ఉంటుంది. కానీ చాలామంది ఇప్పుడు లోతు భార్య, లోతు నీతిమంతుడు అండి, లోతు నీతిమంతుడు, భార్య ఆ నీతిమంతుడైన భర్త యొక్క విలువను గుర్తుపట్టడం లేదు. ఎంత బుద్ధిలేని స్త్రీ ఆమె. షీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ ఏ రైటియస్ మ్యాన్ యాజ్ హర్ హస్బెండ్. ఇప్పుడు రక్షింపబడని భర్తల దగ్గర స్త్రీలు ఎన్ని బాధలు పడతారు. మోకాళ్ళు అరగొట్టుకొని ప్రార్థన చేయాలి, ఉప్పడు ఉపవాసం ఉండాలి. అయ్యా నా భర్తను రక్షించు, నా భర్తను రక్షించు, నా భర్త పెడత్రోవల పోకుండా కాపాడు, నేనేమో సేవ చేస్తున్నాను. ఆ బాధ లేదే వీరికి. మరి ఎందుకు వారు చక్కగా ప్రవర్తించలేరు? అక్కడ సాతానుకి ఎందుకు చోటు ఇవ్వాలి? అది నా ప్రశ్న. చూడండి, అభిషక్తులు, దైవజనులు, నీతిమంతులు భర్తలుగా ఉంటే ఇక మీరు ఎంత భాగ్యవంతులు. మీరు ప్రార్థన చేసుకోవచ్చు కదా. కానీ అలాంటి పరిస్థితి లేని వారికి ఎంత ఇబ్బంది ఉందండి. ఎంత కష్టపడితే వారు ఒక చక్కని కుటుంబాన్ని కట్టుకోగలరు. కాబట్టి విలువ, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు విలువ కట్టాలి, దాన్ని విలువ కట్టాలి. అయితే ఇక్కడ దెబోరా ఈజ్ సచ్ ఏ గ్రేట్ లేడీ. ఆమె లప్పిదోతనకు భార్య. మరి ఇల్లు మేనేజ్ చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, భర్తను చూసుకుంటుంది. ఇంట్లో గెలిచిన తర్వాత రచ్చకొచ్చింది, సరళ కోశం కింద కూర్చుంది. దేవుడిచ్చిన తెలివి, జ్ఞానము, సామర్థ్యం, అభిషేకంతో ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతినిగా ఉంది, ప్రవక్తిగా ఉంది, యాజకురాలుగా ఉంది, పాటలు పాడుతుంది, వాక్యం చెప్తుంది. ఆమెనట నడిపించేదంట జనాలను ఆరాధనలో. ఆమె పురుషులు అయిన వారు యాజకులు మాత్రమే బలులు అర్పించేది. కానీ ఆ బలులు అర్పించడం తప్ప ఈ దెబోరా అన్ని యాజక ధర్మం చేసిందంట. అంటే షీ వాజ్ నాట్ లో ఇన్ ఎనీ ఏరియా. అంత అంటే యుద్ధానికి పోయిన పరాక్రమశాలి కదా ఆమె, ఇంకా దేంట్లో కూడా తక్కువ లేకుండే. షీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ఉమన్ హూ వాంట్స్ టు డూ గాడ్స్ వర్క్ ఇన్ ఏ గ్రేట్ మేనర్. అంటే అది అంటే అలాగూ నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. పేతురు చెప్పిన మాటను నేను సంపూర్ణంగా విధేయత చూపేదాన్ని. ఆయన అంటాడు కదా, సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయాలంకారం ధరించుకోవడం ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని అంటాడు. మొదటి పేతురు 3వ అధ్యాయంలో ఆ సాధువైన, మనం ఏదో చేస్తున్నాం, సాధిస్తున్నాం అని చెప్పి ఒక రఫ్ నేచర్ కానీ, నోరు పారేసుకోవడం కానీ, దట్ ఈస్ వెరీ బ్యాడ్. నన్ను అడిగితే ఏ స్త్రీ కూడా ఆత్మీయ గోళంలో కూడా ఆమె అణిగి మణిగి ఉంటే చాలా అందం, చందం ఉంటుందండి. పురుషుల మీద ధిక్కారం చేసి నువ్వెవరు, నేనెవరు, నేను ఇంత సాధించాను, నువ్వేం చేసి అదన్నీ ఎప్పుడు కూడా పలుకొద్దు. అది ఆమె జ్ఞానం కలిగి నోరు తెరవాలి. అది కుటుంబం పాడైపోతుంది. నేను మరి ఒక తెలివి నేర్చుకున్నాను ఏంటంటే, ఇంత బాధలు అనుభవించినా కానీ నేను ఒక మాట ఎప్పుడు పలికేదాన్ని, అయ్యా ఇదంతా చేయడం అంతా మీరున్నందుకే కదా, మీరు నా ప్రక్కన ఉండడం చాలా గొప్పగా, అట్లా తగ్గించుకొని మాట్లాడేదాన్ని. నాకు తెలుసు నా నడ్డి ఇరుగుతుందని, కష్టపడుతున్నానని నాకు తెలుసు. అయినా ఈ మాట చెప్పేదాన్ని గెలుచుకోవడానికి. అయ్యా మీరు లేకుంటే ఎట్లా, మీరు ఉండాలి కదా, తప్పకుండా మీరు నా ప్రక్కన ఉండాలి కదా, ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ బ్యూటీ. అట్లా మాట్లాడేదాన్ని. అంటే జ్ఞానం కలిగి నోరు తెరవాలి. నువ్వెవరు, నేనెవరు, నేను ఇంత చేశాను, నువ్వంత చేశావు, నువ్వు పనికిరాని వాను చెప్పొద్దు ఎప్పుడు. అది చాలా శిక్షార్హం. ముఖ్యంగా ఒకవేళ నీ భర్త దైవజనుడైతే నీవు ఆడే ప్రతి యూజ్లెస్ టాక్ను జవాబుదారి. దేవుడు విమర్శిస్తాడు నిన్ను. దేవుడు ఉగ్రత నీ మీదకి వస్తుంది. జాగ్రత్త, హ్యాండిల్ విత్ కేర్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సర్వెంట్ ఆఫ్ గాడ్. అంటే నీ భర్త దైవజనుడు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ఆయనకు దేవునికి ఉన్న బంధము నీకు తెలుసా?
ఇప్పుడు ఇస్త్రీ పెట్టె వేడైతేనే ముట్టుకుంటే సురుకంటుతుంది. మరి ఎందుకు? ఆయన నీ భర్త కాబట్టి నీకు విలువ తెలియడం లేదు. ఎప్పుడు అలాంటి పనులు చేయదు. నేను ఎప్పుడు చెప్తుంటాను స్త్రీలకు, బిహేవ్ యువర్ సెల్ఫ్. భర్త అంటే శిరస్సు, దేవుడిచ్చినాడు శిరస్సు. ఒకవేళ అభిషేక్తుడే ఉండొచ్చు, లేక ఒక పాపే ఉండొచ్చు, ఒక వ్యభిచారే ఉండొచ్చు, కానీ మేనేజ్మెంట్ లైస్ ఇన్ ద ఉమెన్స్ హ్యాండ్. ఆమె ధైర్యం కూడగట్టుకొని పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని అణిగి మణిగి అన్నీ ఉన్న ఇస్తరాకట అణిగి ఉంటుందట. ఏమి లేనిదే ఎగిరెగిరి పడుతుందట. అన్నీ ఉండాలి, పరిశుద్ధాత్మ ఫలాలు ఉండాలి, ఆ వరాలు ఉండాలి, భర్తను గౌరవించాలా. వాట్ ఈస్ దేర్ టు లూజ్? ఇప్పుడు కొందరు స్త్రీలు నీళ్ళు కూడా ఇవ్వరు భర్తకు, అన్నం వడ్డించరు. నేను అన్నం వడ్డించేదానండి, నేను మంచి మనసాక్షితో చెప్తున్నాను. ఇన్ని కష్టాలు పడి 3 రకాల పరిచర్య చేసి కళ్ళిట్లా అతుక్కపోయేది. ఎందుకంటే పడిపోతే చాలు, నేను నిద్రపోతే చాలు, నిద్ర లేదు. ఆయన అన్నం పెట్టు అనగానే అన్నం మంచిగా కడిగి చేసి శుభ్రంగా అన్నం పెట్టి ఆయన తినేదాకా పక్కన కూర్చునేది. ఎందుకంటే మరి దేవుని సేవ జరగాలి, నేను నలగాలి. ఒక్కరు నలుగుతే ఎంతమందికి ఆశీర్వాదం. ఇప్పుడు మీరు ఒక సాక్ష్యం విన్నారు కదా రత్న దాస్ది. ఆమె ఒకవేళ యూపీఎఫ్ లేకుంటే ఆమె ఎప్పుడో చనిపోయేది, ఆత్మహత్య చేసుకొని కుటుంబం అంతా చనిపోయేది. ఆ కుటుంబాన్ని నిలబెట్టింది యూపీఎఫ్ పరిచర్య. దేవుడు తన దాసురాలు వాడుకున్నాడు. అట్లా ఎన్ని కుటుంబాలు నిలబడ్డాయండి, లెక్క లేదు. ఒక్కొక్క కుటుంబాన్ని కట్టుకుంటూ రాగలిగినాను. అది ఎలా సాధ్యమైంది? నేను వినయ విధేయతలు ఇంట్లో చూపెట్టి, దేవుని వాక్యానికి వినయ విధేయత చూపెట్టి, అహంకారము మరి ఈ కోపతాపాలన్నీ కూడా పక్కన పెట్టి నలిగి కరిగి పరిశుద్ధాత్మతో నింపబడి ఉపవాసం ఉండి సుఖభోజనానికి దూరంగా ఉండి సిలువను ఎత్తుకున్నందుకు ఈరోజు ఎన్నో కుటుంబాలు దారిలోకి వచ్చినాయి. ఎన్నో కుటుంబాలు మరి అన్ని దారిలోకి తెచ్చి నన్ను వదిలిపెడతాడు దేవుడు. ఎప్పుడు అన్యాయం చేయడు. గాడ్స్, నేను అంటాను దేవుని ధరం కాంట ఎప్పుడు సరిగ్గా ఉంటుంది. అది అటుపోదు ఇటుపోదు. నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు కష్టపడితే నీ కన్నీళ్ళు చూస్తున్నాడు. నీకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. నీ ప్రార్థనకు జవాబిస్తాడు. మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడు. కాబట్టి స్త్రీలు చాలా క్రమంగా ఉండాలి, క్రమంగా పోరాడాలి. స్త్రీలు అందుకే కదా ఈ పురుషులు అనేది స్త్రీలు సేవ చేయొద్దు, స్త్రీలు సేవ చేయొద్దని ఎందుకంటున్నారంటే వాళ్ళు ఇల్లంతా రచ్చ చేస్తారని భయం వాళ్ళకు. వాళ్ళు ఎక్కడ పిల్లలు పాడైపోతారా, ఇల్లంతా గుర్లైపోతుందా అని వాళ్ళ భయం. అలా యూ డెవలప్ ఏ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వెనక మా అయ్యగారికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, నేను ఒక రోజు లైవ్ ఇవ్వకుంటే ఆయనకు వస్తుంది ప్రశ్న, ఎందుకు ఈరోజు నువ్వు వాక్యం ఇవ్వలేదు? అప్పుడేమో ఎందుకు వాక్యం ఇస్తున్నావు, ఎందుకు సేవ చేస్తున్నావు? నన్ను నెట్టి పడేసిన రోజులు ఉన్నది. నేను అది చిన్నగా చెప్తున్నాను మీకు, అంతే, ఎవరికి చెప్పకండి. కానీ అలాంటి వ్యక్తి మారిపోయి ఇప్పుడు ఎందుకు ఈరోజు లేదా లైవ్? నేను ఒకవేళ రంగు చీర కట్టుకొని మంచిగా, ముందేమో నేను ఎందుకు తెల్ల చీర కట్టుకుంటున్నాను, పెద్ద యుద్ధం అయింది. అదొక ఇంకో పెద్ద ఎపిసోడ్. అది ఆభరణాలు ఎందుకు తీసేసినాను ఒక ఎపిసోడ్. అది తర్వాత ఎందుకు ఇంత సింపుల్గా ఉన్నావు, చక్కగా తయారు కావచ్చు కదా, నేనేమన్నా చనిపోయినానా అన్నాడు. ఇప్పుడు నేను ఒక రంగు చీర కట్టుకొని ఆయన ముందు నిలబడితే ఎందుకు నీకు రంగు అని అడుగుతారు. అంటే చూడండి ఎట మారిపోయినాడో చూడండి. మా పిల్లలు కూడా అడుగుతారు, మమ్మీ ఏంటిది, ఏంటి వై ఆర్ వేరింగ్ కలర్స్ అంటే వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది అన్నమాట. అమ్మ అంటే దైవజనురాలు, సేవకురాలు, ఆమె దేవుని దర్శనం నెరవేర్చాలి, ఆమె ఎప్పుడు ఇలాగే ఉండాలి డ్రెస్సు అని వాళ్ళ మైండ్లో ముద్ర అయిపోయిందండి. ఇదంతా చేసింది ఎవరండి? దేవుడు తప్ప. దైవ కార్యాలు చాలా అమోఘంగా ఉంటుంది. వెయిట్ ఆన్ ద లార్డ్. ఒక్క రోజులో రోమా పట్టణం కట్టబడలేదు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. కాబట్టి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ హోమ్ వర్క్. నేను అదే చెప్తున్నాను, కుటుంబం మేనేజ్మెంట్. నేను చెప్పాను చిన్న 3 పిల్లలండి. ఇప్పుడు డైరీ ఇటు తిరిగేస్తే ఇవన్నీ చెప్పలేను కదా, 2 పేజీలు కూడా చెప్పలేను గంటలో. అయితే నేను రాసి పెట్టినాను. ఆ రోజు చాలా ఏడ్చినాను, ఎందుకంటే టిఫిన్ తయారు చేసినాను, పిల్లలకు లేట్ అని చెప్పి ఒకడు ఉరికిపోయినాడు బస్సు పోతుందని. ఇంకో పాప తినలేదు, ఆమె తినబుద్ధి అయితే లేదు. తినను ఇంత కష్టపడి టిఫిన్ చేస్తే వీళ్ళు తినలేదు కదా అని నేను ఆఫీస్ పోయినాను, పటపట ఏడ్చేసినాను. ఏంటంటే దేవా, ఇంట్లో ఉంటే వాళ్ళని ఉదగరించి తినబెట్టి చేసి టిఫిన్ టైంకు నేను వండి చేసి ఇచ్చేదాన్ని కదా. ఇప్పుడు పిల్లలు సాయంత్రం 4 వరకు 4 మళ్ళీ సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో చదివేది మగ పిల్లలు. వాళ్ళు ఇంటికి వచ్చేలోగా 6 అవుతుంది.
6 వరకు ఏమి తినకుండా చేతిలో పైసా కూడా ఇవ్వలేదు నేను. మరి ఏం తింటారు, పైసలు ఇస్తే బజార్ తిండి తింటారని ఎప్పుడు పైసలు అలవాటు చేయలేదు. వాళ్ళు ఎండిపోతారు కదా ప్రభు అని దుఃఖం వచ్చేది. నేను కూడా తినకపోయేదాన్ని, ఎందుకంటే నా పిల్లలు తినకుంటే నేనట్టే తినాను. మళ్ళీ పాపకు అయ్యో మరి ఆమెకి ఏం తిన చర్యలు కానీ అది బాధపడేది. పని మనిషి చేతికి అన్నీ చేసి పెట్టి ఆఫీస్ పరిగెత్తే పని మనిషి తిని లావు అయిపోయేది రోజు. అన్నీ పండ్లు అవి ఇవి అన్నీ పెట్టి వేడి నీళ్ళు కాచి పెడితే ఒకరోజు నేను సడన్గా వస్తే ఆ పిల్లల కొరకు కాచిన వేడి నీళ్ళు ఈ దొరసాన్ని తాగుతుంది మంచిగా. వాళ్ళకేమో ఆ ట్యాప్ నీళ్ళు ఇస్తుంది. చూడండి ఎంత టెన్షన్ ఉంటుందండి ఒక వర్కింగ్ లేడీ. మీరు ఆలోచించాల పురుషులు అంటే ఈ టెన్షన్స్ కాకుండా మినిస్ట్రీ కదా నాది, ఒక అడిషనల్ మరి కంపార్ట్మెంట్ కూడా ఉంది కదా నాకు, మినిస్ట్రీ కూడా చూడాలి కదా. అలాగూ చాలా బాధలు అంటే, కానీ దేవుడు మరి చాలా కాపాడినాడు పిల్లలను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఒక అనుభవ జ్ఞానం ఇలాంటి శ్రమల ద్వారా దేవుడు నాకు అనుగ్రహించినాడు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు దెబోరా సంగతి నేను చెప్పినాను కదా, ఆమెకు కుటుంబం ఉన్నది, ఆమెకు భర్త ఉన్నాడు, ఆమెకి ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఆమె ఒక దైవ సేవను లక్ష్యం చేయలేదు. దేవునికి పరిచర్య చేయడం ఆమె వదిలిపెట్టలేదు. దట్ ఆల్సో ఇస్ ఎ డ్యూటీ. షీ యూస్ టు కమ్ ఆన్ టైమ్ అండ్ సిట్ అండర్ ద సరళ వృక్షం కింద కూర్చొని ప్రజలకు న్యాయం, అదొక ఆమె ఉద్యోగం అది. అంటే ప్రవక్తిగా న్యాయాధిపతిని అంటే ఎంత బాగా చేశారు. 40 సంవత్సరాలు అనమాట. షీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 అంట. 60 సంవత్సరాలకు దెబోరా మరి ఆమె చనిపోయింది. ఆ 40 సంవత్సరాలు ఆమె ఏ విధంగా మేనేజ్ చేసింది అది నాకు పెద్ద రోల్ మోడల్. అది ఇల్లు, మరి దైవ కార్యాలు, మరి ప్రజల కార్యాలు, అంటే ఎంత జ్ఞానవంతురాలు చెప్పండి. మరి నాకు అనిపిస్తుంది మరి షీ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ జస్టిస్ ఈవెన్ టు హర్ ఫ్యామిలీ కూడా చెక్కు చెదరకుండా కాపాడిందని చెప్పొచ్చు. అంటే దెబోరా సంగతి నేను ఆలోచించినప్పుడు దేవునికి ఆమెకు అడ్డుగా దేన్ని కూడా రావడానికి ఆమె సమ్మతించలేదు. షీ డిడ్ నాట్ అలౌ ఎనీథింగ్ టు కమ్ బిట్వీన్ హర్ అండ్ గాడ్. షీ జస్ట్ ఒబేడ్ గాడ్స్ వాయిస్. షీ న్యూ దట్ షీ వాజ్ అనాయింటెడ్ బై గాడ్. దేవుడు ఆమెను అభిషేకించినాడు ఒక కారణం కొరకు. ఇస్రాయిల్లో మరి కట్టు లేకుండా తిరుగుతున్నారంట ప్రజలు, న్యాయాధిపతులు లేక. అక్రమం విస్తరిస్తుంటే దేవుని ప్రజలు మొర్ర పెడితే కదా దేవుడు న్యాయాధిపతిని లేపింది. అండ్ షీ హాజ్ డన్ ఫుల్ జస్టిస్ టు హర్ రోల్. అంటే ప్రజలు ఎంతోమంది ఆమెకు విరుద్ధంగా మాట్లాడి ఉండొచ్చు. నేను చెప్తున్నానండి, ప్రతి మంచి కార్యానికి విరోధులు ఉంటారు తప్పకుండా. అడ్డు మాట్లాడే వాళ్ళు ఉంటారు, మరి విమర్శించే వాళ్ళు ఉంటారు. అవన్నీ లెక్క పెట్టుకొని ఉంటే మనం వీ కాంట్ ప్రొసీడ్ ఈవెన్ అన్ ఇంచ్, ఒక ఇంచ్ కూడా ముందుకు పోలేం. కాబట్టి అవి పక్కన పెట్టాలి, అవి అన్నీ దేవునికి అప్పగించాలంతే. నీ పనుల భారము యెహోవాకు అప్పగించు, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. ఆ దినాల్లో ఈ మాట నాకు చాలా నచ్చింది. సామెతలు 16:3. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలగజేసిన నా జీవితమే ఒక ప్రార్థనగా మారింది. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను. అంటే ఏదైనా దేవునికి విరోధమైన తలంపు కానీ ఇష్టం లేని ఇది సంగతి మోకరించి దేవుని శక్తిని అడుగుతాను. ఎందుకంటే నేను పెద్ద పర్ఫెక్ట్ అని చెప్పను. ఆ పర్ఫెక్షన్ కొరకే కదా మనల్ని దేవుడు శ్రమల ద్వారా సిద్ధపరుస్తూ ఉంటాడు. అయినా నాకు చేత కాని కొన్ని కార్యాలు, నా వల్ల కానీ కొన్ని కార్యాలకు దేవుని శక్తిని అడగదే ఆలస్యం అనమాట. అడగగానే దేవుడు నాకు శక్తిని ఇస్తాడు. ఆ శక్తితో నేను ముందుకు సాగుతాను. ఆ ప్రార్థన ఎప్పుడు ఉంటుంది నాకు. అంటే చాలా మటుకు ప్రార్థన అంటే ఈ టైం నుండి ఆ టైం వరకు ప్రార్థన చేయాలని అది చేస్తాను. ఐ హ్యావ్ మై ఓన్ ప్రేయర్ టైం. అది నేను ఎంత అలసిపోయినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే 12 కానీ 1 గంట కానీ 2 గంటలు కానీ నా దినచర్యలు అయిపోయిన తర్వాత పరుస్తాను అంతే. చాలా అలసిపోతుంది నా దేహం, విరిగిపోయినట్టు అవుతుంది నాకు. ఇప్పుడు ఈ వయసులో నాకు అసలు సూది గుస్తాను కూడా స్థలం లేక నొప్పి ఉంటుంది. అది మరి అందరికీ వయసు పడుతుంటే నొప్పులు ఉంటాయేమో నాకు తెలియదు. నా సంగతి నేను చెప్తున్నా, మీ సంగతి మీరు చెప్పుకోండి. నొప్పులు ఎంత ఉంటుందంటే అసలు అంత నొప్పి, అంత బాధ ఉంటుంది. అయినా నేను శాపపరిచేస్తాను. సైతాన్ సగం ఓడిపోతుంది. జస్ట్ వెన్ ఐ స్ప్రెడ్ ద మ్యాట్ ఇన్ మై రూమ్, గొల్లం పెట్టుకొని మ్యాట్ వేయగానే సగం సైతాన్ ఓడిపోతుంది. మోకరిస్తాను. ఇది నా చిరకాల వాంఛ ఉండేది. అది చనిపోయేంత వరకు
నేను మోకరించగలగాలి అని అదొక ఆశ ఉండింది. దేవుడు అది నెరవేర్చినాడు. మధ్యలో నాకు కొన్ని సంవత్సరాలు మోకరించడానికి రాలేదు. 100 కిలోల పైన బరువు ఉండింది. అది కూడా మేలైంది. హైపర్ థైరాయిడ్ వచ్చి 25 కిలోలు నా శరీరం తొలగిపోయింది. ఒక డాక్టర్ అన్నాడు, మీ మేలు కొరకు వచ్చింది, ఇది అయిన తర్వాత యూ విల్ షైన్ అన్నాడు. అట్లనే జరిగింది. ఆయన ఒక అన్యుడే అన్నాడు. మరి ఇక్కడ క్రాస్ రోడ్లో బిపిన్ సేత్ గారు, డోంట్ వరీ మేడం, గాడ్ ఈజ్ విత్ యూ, ఆఫ్టర్ దిస్ థైరాయిడ్ యూ విల్ షైన్ లైక్ సన్ అన్నాడు. ఓకే, మరి నేను అప్పుడు రాసిపెట్టిన డైరీలో నిన్న రోజు కనబడ్డది, ఆయన మాటలు రాసిపెట్టాను. అయితే ఇవన్నీ వచ్చిపోయినాయి. ఎట్లొచ్చిందంటే నేను మళ్ళీ చెప్తాను, స్వస్థత డైరీ ఇంత పెద్దగా ఉంది చెప్పాను కదా, ఎన్ని రుగ్మతలు వచ్చినాయో. అది ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, ప్లాట్ఫామ్లో వచ్చింది, జబ్బు వచ్చింది, రోగం వచ్చింది, తలనొప్పి వచ్చింది, నడుము నొప్పి వచ్చింది, మరి టైఫాయిడ్ వచ్చింది, జాండీస్ వచ్చింది, ఇలాగ వచ్చింది అంటారా. నాకు ఒకటి గుర్తొస్తుంది, అది వచ్చిందంటే పోవడానికే వచ్చింది. ప్లాట్ఫామ్లో ట్రైన్ వచ్చింది, ఆగింది, వెళ్ళిపోయింది. అలాగే వచ్చింది, ఆగింది, పోయింది అనేది చెప్పగలను నేను. ఎందుకంటే ఇన్ని వచ్చినాయి. అదే స్వస్థత డైరీ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం. అంటే గాడ్ వాజ్ విత్ మీ. అది మందు మింగినందుకు కాదు, డాక్టర్లను ఆశ్రయించినది కాదు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను బాగు చేసినాడు. ఆయన స్వస్థపరిచేది ఆయన స్వభావం, దేవుని స్వభావం. వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హీలింగ్. ఇప్పుడు నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నీ రోగం ఏదైనా దేవుడు బాగు చేయగలడు. నువ్వు వెంటనే పోయి డాక్టర్ని పట్టుకోకుండా కొద్దిగా దేవుని ఆలోచనాడు. నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు 3 నెలలు నాకు ఈ 8-9 నెలల నుండి కెమెరా రేసి నా కంటి మీద పడి కళ్ళు రెడ్గా అయిపోయి మంట, పొద్దున్న లేస్తే తెరవరాకపోయేది. 3 నెలలు బాధపడినా. 3 అయితే మరి ఒక మంచి ఐ డాక్టర్ ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకుంటే ఆమె అన్నది 99% ఇట్ విల్ బి గ్లోకోమా అన్నది. ఏందో ఈ పెద్ద సౌండ్ వర్డ్స్ అంటే గుండె దడ వచ్చేది, ఏంది గ్లోకోమా అంటారు, మళ్ళీ అది సర్జరీ అని, ఇలాంటి మాటలు వింటుంటే దేవా నీ దగ్గర నాకు ఎంత శక్తి ఉంది, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, నీ సన్నిధిలో నేను మోకరించగానే ఎంత అభయవాకులు నువ్వు ఇస్తావు. ఈ వైద్యులు ఇంత బెదిరిస్తారేంటని ఒకరోజు మొండిగా కూర్చున్నాను, ఎండలో కూర్చున్నాను, గంట సేపు కూర్చున్నాను. నేనేం ప్రార్థన చేయలేదు, 0 ప్రేయర్, ఓన్లీ స్తుతించినాను. నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నిటి స్తుతిస్తూ పోయినాను. ఇది మీరు నమ్మండి, గంట అయిన తర్వాత టోటల్ హీలింగ్ వచ్చింది నాకు. టోటల్ హీల్. మళ్ళీ ఇప్పుడు రాలే ఆ బాధ నాకు. కంప్లీట్లీ ఐ వాజ్ హీల్డ్. అలాగంటే దేవుని మనం పట్టుకుంటే మన రోగాలు నయం. మనకు శరీరం అమర్చిన దేవుడు, మన సృష్టికర్త, అవర్ డిజైనర్ ఆయన. హీ న్యూ హౌ టు మేక్ యూ, ఫార్మ్ యూ, క్రియేట్ యూ. విల్ యూ నాట్ హియర్ యువర్ క్రై ఫర్ హీలింగ్? స్వస్థత అనేది చిన్న కార్యం, నేను సృజించిందే గొప్ప కార్యం. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను పిండమునై ఉండగా, నా తల్లి గర్భంలో నేను పిండమునై ఉండగా ఆయన కన్నులు నన్ను చూసింది. ఆ చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుందో ఎవరికి తెలియదు. నన్ను ఫామ్, హీ హెస్ గివెన్ మీ అ ఫామ్, హీ గివ్ మీ బ్యూటీ, హీ గివ్ మీ హెల్త్ థింగ్స్ ఫస్ట్. సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, లాస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి. అయితే అలాగూ నేను మేనేజ్ చేస్తూ టైం మేనేజ్మెంట్ చేయగలిగినాను. అందుకే ఈ 3 పనులు కూడా, అంటే బ్యాంకు నుండి విరమించేంత వరకు కూడా సిస్టమేటిక్ ఉన్నందుకే కార్యాలు చేయగలిగినాను. తర్వాత బ్యాంకు నుండి విరమించుకున్న తర్వాత కూడా మరి నేను చాలా డిసిప్లిన్డ్గా ఉండేది. ఎందుకంటే నాకు ఇచ్చిన టైం నేను చేయాలి ఆ పని. ఎంత ప్రింటింగ్ ఉండేదని, ఎన్ని పుస్తకాలండి, దాదాపు 30-40 పుస్తకాలు అది యూపీఎఫ్ నుండి విడుదలైంది, ప్రింటెడ్ బుక్స్. అంటే ఈజ్ ఇట్ ఎ జోక్? నాట్ ఎట్ ఆల్ ఎ జోక్. అండ్ ఐ యూస్ టు స్పీక్ ఆన్ సిరీస్, అన్ని శీర్షికల మీద మాట్లాడిన. అంటే ఒక్కొక్క ప్రసంగం ధ్యానించడానికి ఎంత సమయం పడుతుందండి? మరి నువ్వు ప్రసంగం ధ్యానిస్తున్నావు కాబట్టి మేమంతా ఇంటి పనులు చెప్పమని ఎవరన్నా అంటారా? మరి ఇంటి కూడా చూసుకోవాలి కదా, అన్నీ చూసుకోవాలి. అయితే మరి అది ఎట్లా సాధ్యమైందంటే, నేను మీకు చిట్కా పెడతాను. నేనైతే అనవసరమైన వాటికి అస్సలు పోకపోయేదాన్ని. ఎందుకంటే కీర్తనకారుడు 119వ కీర్తన 37వ వచనంలో అనేది, వ్యర్థమైనవి చూడకుండా నా కనులను త్రిప్పివి. అంటే వ్యర్థమైనవి అంటే ఇప్పుడు దేవుని సేవకురాలు కాబట్టి ఒక నెలకు ఒక 5-6 పెళ్ళిళ్ళ కన్నా పిలుస్తారు. అమ్మా మీరు రావాలి, మీరు రాకుంటే పెళ్ళే కాదంటారు. అంటారండి. అన్నంత మాత్రాన్ని నీ టైం అంతా పోయి అక్కడ పెళ్ళిలో కూర్చొని సమయాన్ని వ్యర్థం చేయడం. పెళ్ళి నేను లేకున్నా నడుస్తుందని నాకు తెలుసు. మీరు లేరు తప్పకుండా ఉండాలంటే అది మనం అది కూడా దానికి వెయిటేజ్ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. కానీ పిలిచిన ప్రతి మీటింగ్కు, ప్రతి పెళ్ళికి, పేరంటానికి వెళ్తే టైం ఎక్కడ దొరుకుతుంది? ఇవన్నీ పుస్తకాలు రాయాలి, పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం ధ్యానించి ప్రసంగించాలి, టీవీ ఛానల్ 5-6 ఛానల్లో రావాలి ప్రతిరోజు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో రావాలి.
జూమ్లో రావాలంటే ఎట్లా వీలవుతుందండి? అది పిలిచేవారికి కూడా అర్థం కావాలి, ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేవారు కూడా అర్థం చేసుకోవాలి. మీకు ఇంకిత జ్ఞానం ఉండాలి. హౌ కెన్ ఐ డిస్టర్బ్ గాడ్ సర్వెంట్? నేనైతే ఆ పని చేయను, ఎందుకంటే నాకు తెలుసు ఊరుకో రెచ్చగొట్టి ఫోన్లు చేయడం నా వల్ల కాదు, చేయను. ఎందుకంటే అది కూడా నాకు టైం వేస్ట్ కదా. మరి ఇటు టైం వేస్ట్ నేను సేవ్ చేసుకోవాలంటే నన్ను కూడా ఎవరు ఇబ్బంది పెట్టదు. కానీ నాకు జాలిగల హృదయం కాబట్టి కరిగిపోతాను ఎవరైనా ఫోన్ చేస్తే. నన్ను సజీవురాల్లో ఉంచి దేవుడు ఒక ఫోన్ అటెండ్ చేసుకోదు, ప్రార్థన చేస్తే ఏమవుతుంది అనుకుంటాను. కానీ మరీ ఇబ్బంది పెడితే నేను చేయలేను ఆ పని, ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి కదా, దేవుడిచ్చిన పనులు చాలా ఉన్నాయి. అందుకే ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ. మరి ఇంకోటి మీకు చెప్పాలండి, కొందరు స్త్రీలు ఊరికే తల్లిగారింటికి, చుట్టాలింటికి, అన్నలింటికి, వదినలింటికి పోతూ ఉంటారు కదా, ఎప్పుడు మూటముల్లో చదువుతాను. అసలు నా లైఫ్లో నేను వెళ్ళలేదు, మీరు నమ్మండి మాట. నేనెప్పుడు మా అన్నాల ఇంటికి పోయి అక్కడ మకానేసి 2 దినాలు అక్కడ విశ్రాంతి తీసుకొని తిరిగి వచ్చింది నా చరిత్రలో లేదు. నేను ఎప్పుడు నా తల్లిగారి ఇంటికి పోయి ఒక్క రాత్రి గడిపినట్టు చరిత్రలో లేదు. 4 ప్రసవాలు అంటే 4 టైమ్స్ డెలివరీ టైం మాత్రమే మా తల్లి నన్ను 20 డేస్ ఇంట్లో పెట్టుకునేది అంతే. డెలివరీ టైం ఎవరు లేరు కదా చూడండి, ఆమె పడక మీద ఉండి పని మనుషులను పెట్టి నాకు ఒక రెస్ట్ 20 డేస్. కానీ వచ్చినప్పుడు 20 డేస్ అట్లా 4 టైమ్స్ తప్ప తల్లిగారింటికి పోయి మఖానేసి కూర్చొని అక్కడ నా టైం అంతా వ్యర్థం చేసి నా భర్తను, నా పిల్లలను, ఇల్లును వదిలేసి నేను సుఖపడలేదు ఎప్పుడు. ధైర్యంగా చెప్పగలను. స్త్రీలారా మీరు ఈ మాట వినండి, మీ కుటుంబం చక్కగా ఉండాలంటే మీరు ఎక్కడ పోదు మీ భర్తను, పిల్లలను వదిలేసి. వాళ్ళు దారి తప్పుతారు, నువ్వు ఉండాలి అక్కడ కంట్రోలర్గా. వాళ్ళు ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా, వాళ్ళు మరి దేవునికి ఇష్టమైన మార్గాలు ఉన్నారో చూడడం నీ బాధ్యతనే కదా. చాలామంది కుటుంబాలు కూలిపోవడానికి కారణము పిల్లలు మాట వినకుండా రోడ్డు మీదకి వెళ్ళడం, ఆడపిల్లలు ఇంటి వదిలి మరి పురుషుల వెంబడి పోవడం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అక్కడున్న స్త్రీ అజాగ్రత్త అన్నమాట. డెఫినెట్లీ మీరు నన్ను తిట్టినా నాకు పర్వాలేదు, కానీ నేను చెప్తున్నాను, ఆ స్త్రీ మీద ఉంటుంది ఆ ఇల్లు. బొంగరం ఏ విధంగా మొన మీద ఉంటుందో అలాగుంటుంది ఒక స్త్రీ తన ఇంట్లో. అన్నీ కనిపెట్టాలి, అన్నీ చూడాలి. తన ఇంటి వారి నడతలు కనిపెడుతుందంట. పని చేయకుండా ఆమె ఆహారం తినదంట, ఆమె చేతులతో బలంగా పని చేస్తుందంట. ఆమె భర్త గౌని వద్ద కూర్చొని పేరు కొన్నవాడు ఉంటాడు. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందంట. చూడండి ఆ సామెతలు 31:10 నుండి 31 వచనాలు, అది చాలా ఘనమైన మాటలు. అవి జ్ఞానం కలిగి నోరు తెరవడం, చేతులతో బలంగా పనిచేయడం, పిల్లల గురించి శ్రద్ధ, భర్త గురించి శ్రద్ధ. పని చేయనేది ఆమె ఆహారం తినదంట. ఈరోజు పని చేయకుండా ఆహారం తినే స్త్రీలు విపరీతంగా లావెక్కిపోయి ఆ రోగం ఈ రోగం అని చెప్పి అంటున్నారు. పని చేయరు, ఉట్టే తింటారు, అది కూడా కష్టపడరు, ఇంట్లో వండరు. పొట్లాలు తెచ్చుకొని రెడీగా అమెజాన్లో దాంట్లో దీంట్లో ఏదో కొత్త పేర్లు ఉంది, జొమాటో అదంతా ఆర్డర్ చేయడం నేర్చుకున్నారట. వంట రాదు, వాళ్ళ బుకింగ్ చేయడం వస్తుంది. వంట రాకుంటే సిగ్గుకరం స్త్రీలకు వంట రాదంటే. యూ కెనాట్ బి ఫర్ గివెన్ నన్ను అడిగితే. యూ హ్యావ్ టు నో కుకింగ్. హౌ కెన్ యూ సింప్లీ ఆర్డర్? బోండాలు ఆర్డర్ చేసిన, వడలు ఆర్డర్ చేసిన, పొట్లాలు వచ్చినాయి. అక్కడే దరిద్రం. ఎందుకంటే వాడు ఏ ఆయిల్ వాడుతున్నాడో తెలియదు, ఏ చేతులతో వాడు ప్రిపేర్ చేస్తున్నాడో తెలియదు. నీకు అంత చేత కాదా? నువ్వు కష్టపడి పిల్లలను కన్నావు, నీ భర్తకు నీ పిల్లలకు జర వండించి సంతోషం కలిసి తినడానికి. అదండి మర్యాద. కాబట్టి అంత ఈజీగా కుటుంబాన్ని తీసుకోకూడదు. పెళ్ళి కూరికి, మరి ఫంక్షన్ల కూరికి ఆ వైభవంగా తిరిగి ఆ అప్పు చేసి చీరలు కొని, అక్కడ ఇన్స్టాల్మెంటు, ఇక్కడ ఇది కొని ఇల్లు గుల్ల చేసేస్తారు స్త్రీలు. అందుకే వాళ్ళు చూడండి అమాయకమైన పిల్లలు బలైపోతారు. అది చాలా గమనించాలా. నీ ఇల్లు నువ్వు పట్టుకొని ఉండాలంతే. నేను అంటున్నా కదా, తల్లిగారి ఇంటికి వెళ్ళింది లేదండి నా చరిత్రలో. ఈ 4 సార్లు ప్రసవానికి వెళ్ళినాను, కానీ దాని తర్వాత పోయి అక్కడ కాలయాపన చేయడానికి నేను వెళ్ళి, నాకు టైం లేదు, నాకు సేవ ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు ఆఫీస్ ఉంది, నేను ఎలా వెళ్తాను? ఐ కెప్ట్ మై సెల్ఫ్ బిజీ అండ్ గాడ్ బ్లెస్డ్ మీ అబండెంట్లీ. నా పిల్లలు ఎవ్వరు దారి తప్పలేదు. దేవునికే మహిమ మహిమ మహిమ. నా ఆడపిల్ల ఒక 2 పాపలు ఉన్నారు. దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. అసలు నాకు వివరించడానికి కూడా వీలుగా. వాళ్ళు మంచి స్వభావం, చక్కని ఉద్యోగాలు, చక్కని జీతగాళ్ళు, చక్కని స్పౌసెస్ దొరికినారు. వాళ్ళ భర్త అయినా భార్యలైనా దేవుడు అద్భుతంగా అందమైన పిల్లల్ని ఇచ్చినాడు, 3కి సంతానం ఇచ్చినాడు. అంటే ఇవన్నీ వివరించడానికి కూడా నా నాలుక చాలని.
హౌ గాడ్ బ్లెస్సెస్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. కాబట్టి మరి నేను ముగిస్తాను ఏంటంటే, దేవుడు తప్పకుండా నీ శ్రమను చూస్తాడు, నీ పరిచర్యను చూస్తాడు, నీ కన్నీళ్ళని చూస్తాడు, నీ సహనాన్ని చూస్తాడు, నీలో ఉన్న సత్యాన్ని చూస్తాడు, నీ భక్తిని చూస్తాడు, నీ కష్టాన్ని చూస్తాడు. ఎందుకంటే అన్నిటికీ వెలగడతాడు, ప్రతి వానికి తగిన ప్రతిఫలం ఇస్తానంటున్నాడు కదా. కాబట్టి మనం అంటే ఈలాగు మరి ఇంకా చాలా ఉంది. నేను చెప్తాను కదా, ఒక పేజ్ చెప్పాను ఇంత పెద్ద డైరీలో, ఇంకెంతో ఉంది. దేవుడు నాకు ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే తప్పకుండా నా జీవితం అనుభవం, ఎందుకంటే అన్ని లిఖితంగా ఉంది, నా దగ్గర రికార్డు ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అప్పుడు దేవుడు ఇచ్చిన జ్ఞానం అది. ఆరంభంలోనే రాసిపెట్టు. తర్వాత చూసిన పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా 30:3 నేను నీకు చెప్పిందంతా రాసిపెట్టని ఇర్మియాతో అంటాడు. ప్రకటన గ్రంథంలో యోహాన్తో ప్రకటన 1:11 నేను నీకు తెలియజేసేదాన్ని రాసిపెట్టు, అందుకే రాసిపెట్టమన్నాడు. ఇప్పుడు యవనస్తులకు మరి సేవ చేయాలనే ఆకాంక్ష గల వారికి, కుటుంబస్తులకు ఒక మాదిరిగా నా నోరు తెరిచిన అనుభవాలు చెప్పి వారికి ఆత్మీయ మేలులు అందించడానికి ఈ విధంగా రాయమన్నాడని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మీరు అన్యదా భావించకండి, మీకేం కోపాలు తాపాలు రాకూడదు. ఒక ఆత్మీయ తల్లి మిమ్మల్ని హెచ్చరించిన, మీకు గద్దించిన, మీకు మంచి మాటలు చెప్పిన తల వంచి బహు వినయంగా దాన్ని గైకొనాలి. ఇప్పుడు ఇలాంటి ఒక అనుభవంతో ఉన్న దేవుని సేవకురాల్ని మీరున్న మరి ఆ దినాల్లో దేవుడు మీ ముందు పెట్టినాడంటే మీ భాగ్యం కాదా. కాబట్టి దేవుని స్తుతించాలి, ఇంకా నా కొరకు కూడా ప్రార్థన చేయాలి. నేను విరమించుకుంటున్నాను, మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు కూడా యేసుతో నా పయనం అనే శీర్షిక 21వ ఎపిసోడ్ విజయవంతంగా జరిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. దాసరాలు మరి 3 రకముల పరిచర్యలు, అటు సేవ, ఇటు బ్యాంకు, మరి ఇటు కుటుంబము ఏ విధంగా సమతుల్యంగా మరి మేనేజ్ చేస్తూ వెళ్ళినాను, ఆ డైరీ నుండి ఒప్పగలిగినాను. ఇంకా కొల్లలుగా అనుభవాలు ఉంది. నీ దయగల హస్తం, నీ శక్తిగల హస్తం నాకే విధంగా తోడుండి అడుగడుగున నడిపించిందో అది వివరించడానికి నా నాలుక చాలదు నాయన. ఆయన కొన్ని మాటలన్నా నీ బిడ్డలకు అందించడానికి నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. నా కొరకు ప్రార్థించే బిడ్డలందరినీ ఆశీర్వదించమని నాయనా తండ్రి, వారిని దీవించి వారి అవసరతలన్నీ తీర్చి నాయన ఏ రోగం రాకుండా కాపాడండి. ఏ తెగులు నీ గుడారంను సమీపించదన్నావు. బాధ రెండవ మారు రాకుండానట్లు ఆజ్ఞాపించండి నాయన. ఆ యొక్క కోవిడ్ రెండవసారి వస్తుందనే భయకంపితమైన వార్తలు యేసు నామంలో బంధిస్తున్నాను తండ్రి. మా దేశము సుభిక్షంగా చక్కగా స్వస్థత పొందుకొని ఆయన ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ప్రపంచంలో మరి ఎంతోమంది ఇబ్బంది పాలవుతున్నారు, చనిపోతున్నారు. ఆ యొక్క పరిస్థితిని మార్చుమని, స్వస్థత శీఘ్రంగా దయచేయమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమెన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
కొరకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీ